స్మార్ట్ మీటర్ పెట్టుకుంటావా? కరెంట్ కట్ చేయమంటావా? ప్రస్తుతం ఏపీలో విద్యుత్ శాఖ సాగిస్తున్న బెదిరింపుల పర్వం ఇది. ప్రజల ఆమోదం లేకుండా స్మార్ట్ మీటర్ బిగించబోమని విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారు. కానీ స్మార్ట్ మీటర్లు పెట్టించుకోవాలని ప్రజల్ని బెదిరిస్తున్నారు. కూటమి నేతలు మాట తప్పి మోసం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. స్మార్ట్ మీటర్లు బిగించవని కూడా తీసివేయకపోతే ఉద్యమం తప్పదని లెఫ్ట్ పార్టీలు హెచ్చరిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే వివిధ పేర్లతో ప్రజలపై 24,000 కోట్ల విద్యుత్ భారాలు మోపింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 కోట్ల విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి మరో 25,000 కోట్ల భారం మోపడానికి రంగం సిద్ధం చేస్తోంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తోందని, వాటిని పగలగొట్టండని పిలుపునిచ్చిన అప్పటి ప్రతిపక్ష నేతలు, నేటి పాలకులు ఆనాడు పిలుపునిచ్చారు. ఇప్పుడు వారే అధికారంలో ఉండి అప్పుడు వ్యతిరేకించిన స్మార్ట్ మీటర్లనే బలవంతంగా బిగిస్తున్నారు. ప్రజలు ఆమోదిస్తేనే బిగిస్తామని విద్యుత్ శాఖ మంత్రి చేసిన ప్రకటన గాలి మాటలుగానే మిగిలిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి దొడ్డిదారిన ప్రజల్ని మోసగించి బెదిరించి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు బిగించుకోకపోతే విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తామని బెదిరిస్తూ ప్రజలకు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు సిపిఎం నేత సిహెచ్ బాబురావు. స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ పంపిణీ మొత్తం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయని సిపిఎం విమర్శించింది. ప్రభుత్వం వెంటనే స్మార్ట్ మీటర్ల ఏర్పాటును విరమించుకోవాలని బాబురావు డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ మీటర్లు పెడతా ఉంది. ఆ స్మార్ట్ మీటర్లు పెడితే పగలు కొట్టండి అని కూటమి నేతలు లోకేష్ గారితో సహా పిలుపునిచ్చారు. ఇప్పుడు మాట తప్పారు, నమ్మక ద్రోహం చేశారు. ఒక్కో విద్యుత్ స్మార్ట్ మీటర్కు 8,000 నుంచి 15,000 వరకు ఖర్చవుతుంది. ఇదంతా వినియోగదారుల నుంచే 93 నెలల పాటు ప్రతి నెలా వచ్చే బిల్లులో వేసి వసూలు చేస్తారు. కూటమి సర్కార్ వచ్చాక ఇప్పటికే విద్యుత్ బిల్లులు చూస్తేనే షాక్ కొడుతున్నాయి. ఇక స్మార్ట్ మీటర్లు ఏర్పాటైతే ప్రజలు నిలువు దోపిడీకి గురవుతారని వామపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామని సిపిఎం హెచ్చరించింది.